అవార్డు వచ్చింది. అవార్డు రావడం అయితే వచ్చింది. బట్ నేను ఎక్కడ అయితే షేర్ చేయలేదు. ఇది క్రియేటర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన వీడియో అనమాట. యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్కి వెళ్తే బోల్డంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు వాళ్ళు. ఇలాంటి ఈవెంట్స్ వల్ల మంచి విషయం ఏంటంటే చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను అక్కడ జరిగినవి. సో అండ్ ఇక నెగటివ్స్ విషయానికి వచ్చేసరికి నేను చాలా హర్ట్ అయ్యానండి ఒక దగ్గర. అందుకే నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. నేను యాక్చువల్గా వద్దు 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 అనుకుంటూనే వెళ్ళిన ఈవెంట్. యాక్చువల్గా ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ రెండో పాయింట్ నేను చెప్పేలోపే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేసి లాగేసుకుంటున్నారు మైక్. స్టేజ్ నుంచి దిగంగానే ఇమీడియట్గా నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను. అదేదో సుమా షోలో ఒకే బొక్కే ఇస్తుంది చూసారా అందరికీ, ఆ టైం. అప్పుడు ఎప్పుడో చేస్తే మాకు అనవసరం కదా, మాకేం జరిగింది అనేది మాత్రమే మాకు గుర్తుంది. ఇంత చేసుకుని ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తే వాళ్ళు చేసింది దాని. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూసింటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈ అవార్డ్స్ గురించి అనమాట. ఇది యాక్చువల్గా మొన్న 3rd and 4th జరిగిందండి ఈవెంట్. అండ్ నేను ఎక్కడా కూడా ఒక పోస్ట్ కూడా పోస్ట్ చేయలేదు ఏ సోషల్ మీడియాలో కూడా. ఇలా అవార్డు వచ్చింది, అవార్డు రావడం అయితే వచ్చింది. బట్ నేను ఎక్కడా అయితే షేర్ చేయలేదు. ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది క్రియేటర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన వీడియో అనమాట. నేను అసలు ఎక్కడా ఎందుకు షేర్ చేయలేదు ఏంటి మొత్తం మీకు ఈ వీడియో చూస్తే అయితే అర్థమవుతుంది. ఎంతోమంది అడిగారు, అసలు క్రియేటర్స్ ఎంతమందో లెక్కే లేదు. నేను ఆ పోస్ట్ పెట్టినప్పుడు ఇలా అవార్డు వచ్చింది అనేసి నేను ఏ పేరు కూడా చెప్పదలుచుకోలేదండి. ఇది ఎవరైనా అంతే, ఎవరైనా చేసే ఇదే ఇది. సో మీరు ఒకసారి తెలుసుకుని దాన్ని బట్టి ఫాలో అవుతారనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎంతమంది క్రియేటర్స్ అడిగారు నేను ఆ పోస్ట్ పెట్టినప్పుడు ఇలా అవార్డు వచ్చింది అనేసి. సో చాలామంది అడిగారనమాట, ఎలా వచ్చింది, ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి ఇలాగా. నేను చెప్పాను ఇది ఎవరి చేతుల్లోనూ లేదు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఏంటి ప్రాసెస్ అసలు నేను మొత్తం క్లియర్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మీరు వెళ్ళాలా వద్దా ఏంటి అనేది డిసైడ్ అవ్వండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇలాంటివి యాక్చువల్గా నాకు ముందు కూడా వచ్చాయి. ముందు వచ్చినా ఎన్ని వచ్చినా నేనైతే పట్టించుకోలేదు. నాకు ఫస్ట్ ఛానల్కి ఎక్కువగా వచ్చేవి అనమాట. సో నేను ఎన్ని వచ్చినా సరే నాకేంటంటే ఈ ప్రైవేట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే లైక్ మామూలు యూట్యూబ్ ద్వారా కాకుండా యూట్యూబ్ క్రియేట్ చేసే క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ కాకుండా వేరేవి ఉంటాయి కదా, వేరే ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాంటివి ఎన్నో వచ్చినా సరే నేను ఎప్పుడూ అయితే పట్టించుకోలేదన్నమాట. అది ఎందుకంటే నాకు యూట్యూబ్ ద్వారా క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ అనుకోండి, మనకి కొంచెం వాల్యూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనని ఇన్వైట్ చేస్తారు. క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ అంటే ఇన్విటేషన్ బేస్డ్ అనమాట. సో ఇన్వైట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మందినేమి ఇన్వైట్ చేయరు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో మనకు వెళ్ళినా సరే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్కి వెళ్తే బోల్డంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు వాళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ప్లస్ అంతా బాగుంటుంది అక్కడ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ అంటే. బట్ ఇలా ప్రైవేట్ ఈవెంట్స్ అంటే ఏంటంటే నేను ఎన్నిసార్లు వచ్చినా నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్గా అనిపించలా. నాకేంటంటే యూట్యూబ్ నుంచి వస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటిది అసలు నేను దీనికి ఎట్లా వెళ్ళాను ఏంటి అనేది అయితే చెప్తాను. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా ఈ రోజు వచ్చేసింది ఏం కాదు. నేను పోస్ట్ పెట్టిన రోజు వచ్చింది కూడా కాదు అది. యాక్చువల్గా నేను పోస్ట్ పెట్టింది 1.5 to 2 months బ్యాక్ అనుకుంటుంది. అయితే ఈ 3 months బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టారనమాట. సో తను మామూలుగా మాట్లాడుకుంటూనే ఉంటాం మేము డైలీ. సో మెసేజ్ పెట్టి ఇలా ఒక ఈవెంట్ అయితే ఉంది, ఈ ఈవెంట్కి మీరు అటెండ్ అవ్వండి, మీకు మీరు రిజిస్టర్ అవ్వండి ఇందులో, మీ ప్రొఫైల్ కూడా నేను వాళ్ళకి పంపిస్తాను, ఖచ్చితంగా మాధురి టెక్ వరల్డ్ ఛానల్ పంపిస్తాను, ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే అంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ ఛానల్ చెప్పారు. సరే నేను వద్దన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు.
వద్దు అనేసి అన్నాననమాట. తర్వాత ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ అలా వద్దు వద్దు అంటూనే ఉన్నాను. సరే ఫిఫ్త్ టైమ్ ఎందుకో కాల్ చేసినప్పుడు ఆవిడ అన్నిసార్లు చెప్తున్నారు కదా, సర్లే ఊరికే ట్రై చేద్దాము అనేసి, మనకు నష్టమేమీ లేదు కదా దీనివల్ల అనేసి నేను ఓకే అని చెప్పాననమాట. వస్తే వస్తుంది లేదంటే లేదు అనేసి ఓకే చెప్పాను. సరే మొత్తానికి ఓకే అనుకున్న తర్వాత ఇచ్చారు, ఛానల్ చూసామన్నారు, అవార్డు ఇచ్చారు, అదే అవార్డు కూడా వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. అప్పుడు ఆ పోస్టర్ ఎప్పుడైతే వాళ్ళు పెట్టారో నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను అనమాట. సో చేసిన తర్వాత ఓకే బాగానే ఉంది అక్కడి వరకు. అయితే ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఏంటనేది చెప్తాను నేను. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాము. ఇలాంటి ఈవెంట్స్ వల్ల మంచి విషయం ఏంటంటే బోల్డంతమంది క్రియేటర్స్ని కలవచ్చు, యూట్యూబ్ చూసే వాళ్ళకైతే బోల్డంతమంది తెలుస్తారు. ఇక్కడ యాక్చువల్గా మామూలుగా నాకు డౌట్స్ అడిగేవాళ్ళు ఎక్కువ కదా. నేను నిజం చెప్పాలంటే యూట్యూబ్ చూసేది చాలా తక్కువ అండి. ఎవరు ఎంత పెద్ద క్రియేటర్స్ అయినా నాకు తెలియదు వాళ్ళు. ఎందుకంటే నేను యూట్యూబ్ చూసేదే అసలు చాలా చాలా తక్కువ. అసలు యూట్యూబ్ నా వీడియోస్ నేను ఎప్పుడన్నా ఏదన్నా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు, అది కూడా యూట్యూబ్లో కూడా కాదు, అప్లోడ్ అయిన తర్వాత మనకి క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఉంటుంది చూసారా, అక్కడ చూసుకుంటాను అంతే. నేను వీడియోస్ ఏమైనా చూసుకోవాలన్నా కూడా అంతే తప్ప నేను యూట్యూబ్ చూసేది చాలా 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 తక్కువ ఓ రకంగా చెప్పాలంటే. సో క్రియేటర్స్ ఎవరు ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళల్లోనే బోళ్ళంతమంది ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయని చెప్తుంటే నాకు చాలా, అంటే నా ఒక్క ఛానల్లే కాదు బట్ ఫాలో అవుతారు వాళ్ళు ప్రత్యేకంగా. అన్ని మిలియన్ వ్యూస్ ఉన్న ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను ప్రత్యేకంగా, వాళ్ళకి అవార్డు రాకపోయినా సరే నన్ను ప్రత్యేకంగా కలవడానికి వచ్చారు విజయవాడలో. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను అక్కడ జరిగినవి. సో అక్కడ ఏంటంటే ఎంతమంది క్రియేటర్స్, అసలు నేనేదో పెద్ద సెలబ్రిటీ లాగా వచ్చేసి ఫోటో అని వీడియో అని ఎవరికి కావాల్సినట్టు రీల్స్ తీసుకున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అంటే ఇప్పటి వరకు అయితే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. క్రియేటర్ కలెక్టివ్కి ఒకవేళ వచ్చినా సరే బట్ నేను తెలియని వాళ్ళే ఎక్కువ మంది వచ్చి ఉంటారు. బట్ ఇదేంటంటే ఎవరైనా రావచ్చు అనే ఈవెంట్ కాబట్టి అవార్డ్స్ రాని వాళ్ళు కూడా రావడం వల్ల సో ఇట్లయితే వచ్చిందనమాట. అండ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఉన్నారులేండి. నిజంగా వాళ్ళు చెప్తుంటే మీ వీడియోస్ ఫాలో అవుతాము, చాలా బాగా చెప్తారు అండ్ ప్రతిదానికి రిప్లై ఇస్తారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇది ఒక మంచి విషయం. అక్కడికి వెళ్ళినందుకు జరిగిన దాంట్లో నాకు చాలా నచ్చిన విషయం అన్నమాట ఇది. అండ్ ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి, నెగిటివ్స్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది రావాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేనేదో వాళ్ళకి పేరు పెట్టడానికో ఏదో కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు కనీసం ఉండాలి ఏదన్నా, యాంకరింగ్గా ఏదన్నా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన గైడ్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి. గైడ్ చేయడం అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర మొత్తం క్లియర్గా ఉండాలి కదా. అసలు ఏమీ లేదు. నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజెస్ చేశారు ఆల్రెడీ. అంత గందరగోళంగా ఉందమ్మా, పెద్దవాళ్ళు అంత గందరగోళంగా ఉందమ్మా, నాకేం అర్థం కాలేదు అక్కడ, అందుకే నేను వెళ్ళిపోయాను వచ్చేసి అనేసి చెప్తున్నారు. సో ఆ టైంలో నాకు ఇన్స్టాగ్రామ్ చూడడానికన్నా టైం ఉండాలి కదా. అసలు అక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ ఇస్తే ఏం కూర్చుంటాను చెప్పండి. అసలు ఏమీ అర్థం పర్థం లేకుండా ఉందన్నమాట అంతా కూడా. అందరి ఫీలింగ్ కూడా ఇదే. అక్కడికి వచ్చిన క్రియేటర్స్ చాలామంది ఫీలింగ్ ఇదే. కాకపోతే అవార్డ్స్ తీసుకోవడం వల్ల హ్యాపీగా అనిపించవచ్చు. అండ్ అవార్డ్స్ దగ్గర కూడా ఒక ఇది ఉంది, అది కూడా చెప్తాను. అవార్డ్స్ తీసుకోవడం మేబీ వాళ్ళకి హ్యాపీగా అనిపించి ఉండొచ్చు. సో చాలామంది పోస్టులు చేసుకున్నారు అండ్ నన్ను కూడా ట్యాగ్ చేశారు ఆ పోస్టుల్లో కూడా. సో ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది. ఈవెన్ నాకు కూడా హ్యాపీనే, బట్ నేను చాలా హర్ట్ అయ్యానండి ఒక దగ్గర. అందుకే నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. ఒకటేంటంటే ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది, మనకి వాల్యూ లేని దగ్గర మనం అసలు వెళ్ళకూడదు. మనకి వాల్యూ ఉండదు అని తెలిసిన దగ్గరికి మనం అసలు ఎప్పటికీ వెళ్ళకూడదు. ఇది నేను యాక్చువల్గా వద్దు అనుకుంటూనే వెళ్ళిన ఈవెంట్ యాక్చువల్గా. అది కూడా ఏమీ తక్కువ ఖర్చు ఏమీ అవ్వలేదు నాకు. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళాను. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు కదా మీకు, ఫ్లడ్స్ ఇవన్నీ. అసలు మా పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ అందరూ రావద్దు అని ఫోన్స్ అనమాట. కాదు నేను ఎట్లయినా వస్తాను అనేసి ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటా వచ్చి ఇంత రిస్క్ చేసి వస్తే అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే గుంపులో గోవిందలాగా ఇచ్చారనమాట. అంటే మనకు అసలు క్రియేటర్స్కి వాల్యూ లేదు. వాళ్ళకి ఏంటంటే బ్యూటీ ఎక్స్పో, అదే మెయిన్ టార్గెట్ అంతే. దానికోసం క్రియేటర్స్ని వాడుకున్నారు. దానికి అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవరికో డబ్బులు ఇచ్చి ఊరికే అడ్వర్టైజ్మెంట్లు కాకుండా క్రియేటర్స్ ద్వారా క్రియేటర్స్కి అవార్డ్స్ అని చెప్పి మా ద్వారా వీడియోస్ చేయించుకున్నారనమాట. ఫస్ట్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు ఫస్టే అర్థమైంది అసలు వీళ్ళు మనకి ఎందుకు అవార్డ్స్ ఇస్తున్నారని కొంచెం బుర్ర పెడితేనే నాకు అర్థమైంది.
ఎందుకంటే తర్వాత వాళ్ళు రీల్స్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఊరికే ఎవరు ఏది ఇవ్వరు, మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు అక్కడ అవార్డ్స్ అనేది. ఇప్పుడు వాళ్ళకైనా, ఇప్పుడు వాళ్ళని తప్పు పడతాం కాదు, ఇక్కడ వాళ్ళకైనా ఖర్చే అది. మీరేమి అదేంటి అవార్డ్స్ ఇచ్చినా చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. కానీ మినిమం ఉంటాయి కొన్ని, ఆ మినిమం ఉండాలి. అండ్ ప్లస్ మీరు క్రియేటర్స్ ద్వారా ఇంత పబ్లిసిటీ చేసుకున్నప్పుడు గ్యారంటీ వాళ్ళకి ఒక వాల్యూ అనేది ఉండాలి. ఆ వాల్యూ అనేది లేదు వాళ్ళకి. మెయిన్ ఆ ఎక్స్పోనే వాళ్ళకి ఇదనమాట. వచ్చిన క్రియేటర్స్కి కనీసం వాటర్ కూడా లేవు అసలు, ఒక రకంగా చెప్పాలంటే. ఫుడ్ సంగతి పక్కన పెట్టండి, ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, ఖర్చు ఎక్కువ అవ్వచ్చు, పోనీ దాన్ని పక్కన పెట్టేసేయండి, ఫుడ్ అవసరంలా, కనీసం వాటర్ మినిమం కదా. ఫ్లడ్ ఎంతసేపు ఆ ఫ్లడ్ రీజనే చెప్తారు తప్ప ఆ ఏరియాలో అసలు ఏ ఫ్లడ్ లేదు. ఓన్లీ 2 to 3 ఏరియాస్లో వచ్చింది యాక్చువల్గా ఫ్లడ్. తర్వాత అంతా సెట్ అయిపోయింది. ఈ ఏరియాస్లో అసలు ఏమీ లేదు యాక్చువల్గా. వాళ్ళే మెసేజెస్ పెట్టి అందరికీ ఏం ఇష్యూ లేదు, రండి రండి అనేసి గ్రూపుల్లో ఇది పెట్టి అంతా చేశారు. సో ఇదంతా చేసిన వాళ్ళు వాటర్ కూడా అరేంజ్ చేయలేకపోయారు అసలు. చిన్న పిల్లలు మన క్రియేటర్స్లోనే ఉన్నారు, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళల్లోనే ఉన్నారు చిన్న పిల్లలు. అసలు వాళ్ళని వేసుకుని వచ్చారు, పిల్లల్ని తీసుకుని వచ్చారు. ఇంకెవరు చూసుకుంటారు ఇంట్లో? మరి అవార్డు వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం రావాలి కదా మరి. సో అట్లా అందరినీ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా తెలియదు. అసలు స్టేజ్ మీదకి పిలిచారనేది కూడా అర్థం కాలేదు క్రియేటర్స్ని. అందరూ వెళ్తుంటే సరే అందరూ వెళ్తున్నారు కదా అనేసి స్టేజ్ మీదకి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత వరుసగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అవార్డ్స్ రాలేదు ఇంకా. సరే పోనీ వదిలేసేయండి, అవార్డ్స్ రాలేదు. ఇలాంటి టైంలో ఏదో ఒక ఇష్యూస్ ఉండొచ్చు, ట్రావెల్ టైంలోనూ, లేదంటే కొరియర్ రావాల్సి, ఆ కొరియర్ ఏదో ఒక ఇష్యూ రావచ్చు. దానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు, చెప్తున్నాను కదా, అవార్డు తీసుకున్నందుకు నాకే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు మనకి అవార్డు అంటే ఎంత మెయిన్ అసలు. మనలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చుని వీడియోస్ చేసుకుంటూ అలా ఒక అవార్డు వచ్చిందంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆ హ్యాపీనెస్లో ఒక మాట మాట్లాడాలనిపిస్తుంది స్టేజ్ మీద. నేను ఛాన్స్ ఇవ్వరని తెలుసు, ఒకవేళ ఛాన్స్ ఇస్తే మాట్లాడదాము అనేసి ఓన్లీ 5 పాయింట్స్ నోట్ చేసుకున్నాను. సరే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వరు, ఓన్లీ 2 పాయింట్సే చెప్దాము. అది కూడా మెయిన్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఆ రెండో పాయింట్ నేను చెప్పేలోపే థ్యాంక్ యూ అనేసి లాగేసుకుంటున్నారు మైక్. అంటే నేను మాట్లాడతానని చెప్తున్నా కూడా పట్టించుకోలేదన్నమాట. నాకు నిజంగా చాలా హర్టింగ్ అనిపించింది, అది మాత్రం చాలా హర్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఎక్కువ టైం కూడా ఏం పట్టేది కాదు, మోస్ట్లీ ఏమన్నా ఒక ½ మినిట్ ఏమన్నా మాట్లాడేదాన్నేమో తర్వాత అంతే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చీఫ్ గెస్ట్ని పిలిచారనుకోండి, అలాగే లాగేసుకుంటారు మైక్ టైం అయిపోతుంది అనేసి. అంటే మీకు వాళ్ళకి ఏంటంటే క్రియేటర్స్ అంటే వాల్యూ లేదనమాట. అంటే ఊరికే వాడుకున్నారు అంతే, ఏది ప్రమోషన్ కోసం వాడుకున్నారు. వాళ్ళ ఆ ఎక్స్పో గురించి మేము ప్రమోట్ చేయాలన్నమాట. అండ్ మీరు చూసే ఉంటారు, నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు చూసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ పోస్ట్ చేశాను ఇట్లా ఎక్స్పో అనేసి. ఆ రోజు నిజంగా నాకు హై ఫీవర్ ఉంది అసలు ఫుల్ ఫీవర్. ఆ ఫీవర్లో అప్పటికప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి పెట్టాను యాక్చువల్గా. ఇమీడియట్గా పెట్టాలి వీడియోస్ అంటే. హై ఫీవర్తో ఉండి వీడియోస్ పోస్ట్ చేశాను. ఇట్లా ఎంతసేపు వాళ్ళు చేసింది ఏంటంటే వీడియోస్ పోస్ట్ చేయండి, ఇమీడియట్గా పోస్ట్ చేయాలి, చేసిన వాళ్ళకే అవార్డు ఇస్తామో, ఇదే ఫస్ట్ నుంచి కూడా ఇదే అనమాట. ఇంకా చాలామంది పోస్ట్ చేశారు ఆ వీడియోస్. నాకు ఇంకా నిజంగా అసలు అది చూడంగానే, స్టేజ్ నుంచి దిగంగానే ఇమీడియట్గా నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను. వాళ్ళు అవార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అనవసరం, ఇంకా వాళ్ళ ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఎందుకంటే అవార్డ్స్ అప్పుడు రాలేదు కదా. అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ మీద కూడా కనీసం పేరు కూడా లేదు అసలు. అంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఇక్కడ ఆలోచించండి, అసలు ఏ మాత్రం వాల్యూ లేదు. వెళ్ళిన క్రియేటర్స్ 200కో ఎంతమందికో ఇచ్చామన్నారు, ఆ 200లో సగం మందే వచ్చారు క్రియేటర్స్. సరే ఓకే, వచ్చిన వాళ్ళకన్నా కనీసం మర్యాద ఉండాలి కదా. ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ వచ్చిన వాళ్ళకేమో అసలు అది ఇది అనేసి వాళ్ళే చెప్పుకున్నారు స్టేజ్ మీద. అసలు అలాంటప్పుడు చిన్న క్రియేటర్స్ని ఎందుకు యూజ్ చేసుకోవడం, అలాంటి చిన్న క్రియేటర్స్ని ఎందుకు యూజ్ చేసుకోవడం? పెద్ద క్రియేటర్స్నే బాగా 5 లక్షలు మిలియన్స్లో ఉన్న సబ్స్క్రైబర్స్ని ఉన్న వాళ్ళని తెచ్చుకుని ప్రమోట్ చేసుకోవచ్చు కదా, అంత బిల్డప్ ఇచ్చుకోవచ్చు కదా ఒక్కొక్కళ్ళకి కూడా. ఇలా ఊరికే అదేదో సుమా షోలో బొకే ఇస్తుంది చూసారా అందరికీ, ఆ టైప్లో మొత్తం అందరికీ ఒకే అవార్డు అనమాట, ఫోటోలు తీసుకున్నారు అంతే. నాకు అందుకే అసలు ఎక్కడ యాడ్ కూడా చేయబుద్ధి కాలేదండి. ఇది నాకు నా ఛానల్కి నెగిటివ్ అయినా పర్వాలేదు, నేను హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. క్రియేటర్స్ చాలామంది, అసలు ఒక అతను అయితే ఎక్కడ వైజాగ్ నుంచినో రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో వచ్చాను అనేసి చెప్పారు. అతను అవార్డు తీసుకోకుండా అసలు నేను వెళ్ళను ఎక్కడి నుంచి అనేసి చెప్తున్నారు. వాళ్ళు ఎంత హర్ట్, ఇప్పుడు అందరికీ చెప్పుకుని వచ్చి ఉంటారు. ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది అంటే ఎంత హ్యాపీ చెప్పండి. ఇప్పుడు అతనికి 3 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారంట. సో మరి అతను
వచ్చారు, సబ్స్క్రైబర్స్ వచ్చారు, బాగానే ఉంది. అతనికి నేను అవార్డు ఇవ్వకుండా వెళ్ళలేను అంటున్నాడు అతను. అందరికీ అలాగే ఉంటుంది కదా, ఎవరికైనా సరే అదే ఫీలింగ్లో ఉంటుంది. అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం, రాలేదు, ఏం చేయాలంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత అడుగుతారు. అవార్డు వచ్చిందని చెప్పినా ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇదేమి ఒక రోజులో జరిగింది ఏం కాదు. 3 నెలల నుంచి మమ్మల్ని వీడియోస్ చేయండి అని చెప్పిన వాళ్ళు ముందు రెడీ చేసుకోవాలి కదా. ఆ ఫ్లడ్ వచ్చింది ఎప్పుడు? మొన్న వారం ముందు. సో ఈవెంట్ అన్నప్పుడు అంటే వాళ్ళకి ఏంటంటే అసలు ఇది సెకండరీ, ఇది అసలు నెగ్లిజిబుల్. వాళ్ళకి క్రియేటర్స్కి అవార్డ్స్ అనేది నెగ్లిజిబుల్. ఊరికే వీళ్ళ ద్వారా ప్రమోట్ చేయించుకుంటే చాలు, అంతే. సో ఇదన్నమాట జరిగింది. అందుకని ఇక్కడ నాకు వెళ్ళడం వల్ల నష్టం తప్ప ఏమాత్రం లాభం లేదండి. ఒక రకంగా చెప్పాలంటే నష్టం అంటే ఒకరోజు పోస్ట్పోన్ చేశారు. ఇది 2 days ఈవెంట్ అయితే నేను 3rd బుక్ చేసుకున్నాను. 2nd నైట్ వెళ్ళి 3rd చూసుకుని 3rd ఈవినింగ్ 4th ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు అనేసి టికెట్ బుక్ చేసుకుంటే అది క్యాన్సిల్ అయింది. సరే క్యాన్సిల్ చేశారు కదని ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇద్దరం, మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. మరి ఆ టికెట్లు వేస్ట్ అయిపోయినట్టే కదా. ఏమి అంటే ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు, క్రియేటర్స్ చాలా తక్కువ మంది మాట్లాడారు. లైక్ ఒకళ్ళో ఇద్దరు, నా ముందు మాట్లాడింది అయితే ఒకళ్ళో ఇద్దరునే, అంతే. తర్వాత మాట్లాడుతుంటే ఇలా లాగేసుకునేసరికి అంటే అంత వాల్యూ లేనప్పుడు అసలు ఎందుకు పిలవడం అనేసి నాకు నిజంగా ఎంత హర్టింగ్గా అనిపించిందంటే అసలు ఇదంతా నేను ఏం ఊరుకోలేదు. నేను వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను. ఎవరైతే ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు క్రియేటర్స్, వాళ్ళు కూడా. సో వాళ్ళని మేబీ వీళ్ళు దీనికోసం ఏమన్నా ఇది చేసుకోవడం ఏదో జరిగింది, అంటే లైక్ వాళ్ళే కోఆర్డినేట్ చేస్తున్నారనమాట అంతా కూడా. సో వాళ్ళిద్దరికి అండ్ మెయిన్ ఆయనకు కూడా నేను పెట్టాను, మెసేజ్ కూడా పెట్టాను వాట్సాప్లో. అర్ధరాత్రి కాడ 12 వరకు కూర్చుని మరి ఆ మెసేజ్ రాసి పంపించాను, నా ఫ్రస్ట్రేషన్ అంతా కూడా. అంతా మెసేజ్ పెడితే అసలు ఉన్న టాపిక్స్ గురించి డిస్కషన్ లేకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను పర్సనల్గా ఒక్కొక్కరికి కాల్ చేసి మరీ మాట్లాడి మీ అవార్డ్స్ మీకు వచ్చేలాగా అవార్డ్స్ ఎవరికి కావాలి? మరి కనీసం మర్యాద లేనప్పుడు అవార్డ్స్ ఎవరికి కావాలి? అసలు ఎవరో చెప్తున్నారు ఇట్లా ఏం చేయరు వాళ్ళు, అసలు చాలా బాగా చేసేవాళ్ళు. అక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ చెప్తున్నారు, ఆయనతో మేము మాట్లాడండి డైరెక్ట్గా. సో ఆయన ఏం చెప్తున్నారు, ముందు కూడా చేశారు ఈవెంట్స్, అవార్డ్స్ నేను ఇవ్వలేక నేను ఇదైపోయాను, అసలు బాగా చేస్తారు ఎప్పుడు అది ఇదని చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడో చేస్తే మాకు అనవసరం కదా, మాకేం జరిగింది అనేది మాత్రమే మాకు గుర్తుంటుంది. ఎప్పుడో జరిగిపోయింది అనవసరం కదా. ఇక్కడ అవార్డు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, మనకు వాల్యూ లేనప్పుడు అసలు ఎందుకు ఇన్వైట్ చేయడం ఎందుకు అనేది నా ఇదనమాట. సో ఇలా ఉంటాయండి ఈవెంట్స్ అన్నీ కూడా. అదే మీరు చక్కగా యూట్యూబ్ రిలేటెడ్ ఈవెంట్కి వెళ్ళండి, యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్కి వెళ్ళండి, ఎంత మర్యాద ఉంటుందో మీకు అక్కడ. ఫుడ్ పెడతారు, కనీసం ఫుడ్ పెడతారు. 3 hours 4 hours ఈవెంట్ అంటే ఫుడ్ కంపల్సరీ ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు, ఎవరు ఫుడ్ పెట్టకుండా ఏం పంపించరు. అలాంటిది అసలు ఇక్కడ నాకు ఒక వాటర్ బాటిల్ కూడా కనిపించలేదు అసలు. ఇంకా పోనీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత దాహం లేదు. దాహం వేసి పిల్లలు ఇదే అసలు చాలా ఇబ్బంది అవుతుంది కదా పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకైతే. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట అక్కడికి. కాకపోతే ఈవెంట్ అయిపోయిన తర్వాత వచ్చారనుకోండి, ఆ గిఫ్ట్లో ఇంత గుంపుగా ఇచ్చేస్తారని మనకు తెలియదు కదా. సో వాళ్ళు అంతసేపు కూర్చోవడం ఎందుకని నేను కొంచెం లేట్గానే రమ్మని చెప్పాను యాక్చువల్గా. అయిపోయింది సరే, దానికి కూడా వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు. బట్ ఇంత వచ్చి అసలు కనీసం ఏమీ లేవు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో నేను అందుకే క్రియేటర్స్ మనం ప్రైవేట్ ఈవెంట్స్కి, ఈవెన్ మొన్న ఒక ఈవెంట్ జరిగింది అప్పుడు కూడా చాలామంది నాకు ఇది చెప్పారు, అసలు ఫుడ్ కూడా లేదు ఫైనల్గా వెళ్ళిన వాళ్ళకి, స్టార్టింగ్ వెళ్ళిన వాళ్ళే తిన్నారు ఇది అనేసి. సో ఏదైనా మన క్రియేటర్స్కి నిజంగా వాల్యూ ఉంటుంది అనుకుంటేనే వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీకు ఏదన్నా వస్తే మీరేం మానేయమని నేనేం చెప్పను, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ఇదేం నా ఇష్టం కాదు, నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే. నాకు అవార్డే కావాలి, నేను మైక్లో మాట్లాడకపోయినా నాకు లాక్కున్నా నాకేం పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం అది. మీరు కావాలనుకుంటే వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ఇదంతా కూడా నా ఒపీనియన్ అనమాట దీని గురించి. అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు కొంతమందికి అకామిడేషన్ కూడా ఉండదు అక్కడ. అకామిడేషన్ లేనప్పుడు ఇప్పుడు రూమ్ బుక్ చేసుకుంటారు, హోటల్ రూమ్స్. ఇప్పుడు అది అవార్డు పోస్ట్పోన్ అయిందంటే మళ్ళీ వాళ్ళు 2nd day తీసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళకి బొక్కే. ఇంత చేసుకుని ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తే వాళ్ళు చేసింది ఇదన్నమాట, గుంపుల గోవిందలాగా అవార్డ్స్ ఇవ్వడమును ఏమి కనీసం ఫుడ్ కూడా లేకపోవడం అనమాట. సో ఇదండి, నేను అందుకే ఎక్కడ కూడా మామూలుగా అయితే నాకు నచ్చితే కమ్యూనిటీ ట్యాబ్లో ఖచ్చితంగా పోస్ట్ చేసేదాన్ని. ఖచ్చితంగా నేను అవార్డు తీసుకున్నానని ఖచ్చితంగా పోస్ట్ చేసేదాన్ని. అండ్ నిజంగా జరిగింది కూడా చెప్పేదాన్ని యాక్చువల్గా. ఏది ఇట్లా నాకు మైక్ లాక్కోపోవడం ఇది ఒక్కటే కాదు రీజన్ అసలు. మెయిన్ ఫుడ్ అనేది కనీసం వాటర్ బాటిల్, ఫుడ్ పక్కన పెట్టండి, వాటర్ లేవు అసలు. ముందు వాటర్ కూడా లేకుండా ఆ ఈవెంట్ ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు ఆ ఈవెంట్ కదా అని చెప్పి అందరూ వాటర్ బాటిల్స్ ఏం తీసుకుని వెళ్ళలేరు కదా. సో ఇదండి జరిగింది అక్కడ ఈవెంట్.
మీరు ఏదున్నా సరే, ఈవెంట్స్ ఏవైనా సరే ఎవరి ద్వారా అన్నా వెళ్ళండి, ఏదైనా మీ ఇష్టం. కానీ నా ఉద్దేశం అయితే ఎట్లా ఉంటుందంటే, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోనప్పుడు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోనప్పుడు మనకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు. మనం ఇచ్చుకున్నా కూడా ఇవ్వట్లేదు అనుకోండి, ఇప్పుడు అది వేరే విషయం. అసలు చెప్తున్నాను. సో నిజంగా ఆ గుంపులో గోవిందలాగా ఇవ్వడం అనేది నాకు చాలా చాలా ఇదిగా అనిపించింది అసలు. అంటే ఏదో ఊరికే ఇచ్చాంలే అన్నట్టు పేర్లు కూడా అసలు పేర్లు సర్టిఫికెట్ మీద పేర్లు చదివి అప్పుడు పిలుస్తారు జనరల్గా స్టేజ్ మీదకి. అక్కడికక్కడ పేరు అడిగి చెప్పారనమాట అక్కడ. అది ఏం వాల్యూ లేదు అసలు. అది ఇన్ఫ్లుయెన్సర్స్, బ్లాగ్ ఎవరైనా అవనివ్వండి, యూట్యూబర్స్ అవనివ్వండి, ఎక్కువ ఇన్స్టాగ్రామ్ వాళ్ళే వచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే ఊరికే జస్ట్ ప్రమోషన్ కోసం యూజ్ చేసుకున్నారు. ఇది మ్యాటర్ నేను చెప్పదలుచుకున్నది. సో మీకు నా సజెషన్ అయితే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ అయితే హ్యాపీగా వెళ్ళండి, ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా చూసుకుంటారు వాళ్ళు. మన యూట్యూబ్ అది, మన యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్స్ అవి. నాకు నిజంగా చాలా నచ్చింది. ఫస్ట్ నేను నా హ్యాపీనెస్ ఇప్పుడు మీరు మన హైదరాబాద్లో ఈవెంట్ వీడియో చూసి, మేడం మీ హ్యాపీనెస్ అంతా అసలు మీ కళ్ళల్లోనే, మీ ఫేస్లోనే అర్థమైపోతుంది అనేసి అన్నారు. సో అలా ఉంటుందన్నమాట. మనకి వాల్యూ ఇచ్చి, అంటే మనకు వాల్యూ ఇవ్వడం అంటే మనల్ని ఏం పూజించే అవసరంలా, కనీసం మనుషులుగా చూస్తే చాలు, అది ఉంటే సరిపోతుంది కదా. సో అది. సో ఇదండి జరిగింది అక్కడ. అందుకే నేను ఎక్కడ ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. వాళ్ళకి మళ్ళీ వ్లాగ్ కావాలంట దీనిపైన. అంటే ఏమీ లేకుండా ఊరికే ఎలా ప్రమోట్ చేస్తారు అసలు చెప్పండి. అంటే ఏదో ఒకటి ప్రమోట్ చేసుకుంటారులే, వాళ్ళకి వ్యూస్ ఇంపార్టెంట్, వ్యూస్ వస్తే చాలు, ఏది పడితే అది పెట్టుకుంటారు అనుకుంటున్నారేమో మేబీ. నేనైతే అలా కాదు. నేను అందుకే అసలు ప్రమోషన్స్ కూడా ఏవి చేయను. ఎందుకంటే నాకు అసలు నచ్చదు, ఆ ప్రమోషన్స్ అంటేనే నచ్చదు అసలు. అలాంటిది వీళ్ళ గురించి వీడియో చేయాల్సి వచ్చిందనమాట. అసలు నిజంగా ఆ వీడియో చేయడానికి కూడా నేను ఎంత ఆలోచించి చేశానో అసలు యాక్చువల్గా. సర్లే చూద్దాం అనుకుంటూ ఫైనల్గా వీళ్ళు బాగా చూపించారనమాట నాకు ఈవెంట్లో. సో ఇదండి జరిగింది. సో ఇది మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదన్నా నా గురించి నెగిటివ్ అయినా నాకేం ఇబ్బంది ఏం లేదు. మీ ఒపీనియన్ మాత్రం చెప్పండి నాకు. ఎందుకంటే అక్కడ పడింది అలా ఉందన్నమాట అది. అండ్ చాలామంది క్రియేటర్స్ ఫీలింగ్ కూడా ఇదే. అందరూ చాలా హర్టింగ్గా వెనుదిరిగారు అవార్డ్స్ లేవు అనేసి. అందరూ థర్డ్ని వద్దామనుకున్న వాళ్ళే ఫోర్త్ని వచ్చారు. సో ఇదండి సిచ్యువేషన్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.